కన్నీటి మంటలు మాగంటి సునీత కన్నీళ్లపై డైలాగ్ వార్. కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సునీత తప్పేముందే? ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం ఏంటన్న పుణ్యం. అధికారం కోసం మహిళా కన్నీళ్లను బీఆర్ఎస్ వాడుకుంటుంది అంటున్నారు తుమ్మల. భావోద్వేగాలపై విమర్శల కాంగ్రెస్ నేతలు నీతిమాలిన వారు అంటున్నారు కేటీఆర్. మాగంటి సునీతకు బీఫామ్ ఇచ్చిండు, ఎన్నికల ఖర్చులకు 40 లక్షల చెక్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్తో తమదే విజయం అని ధీమా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీరు మంటలు రేపుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తన భర్త దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను తలుచుకొని సునీత పెట్టుకున్న కన్నీళ్లు. దీనిపై మంత్రుల తుమ్మల, ఇక నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. అందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కౌంటర్లతో మంగళవారం ప్రచారం హీటెక్కింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక వీళ్ళు చేస్తా ఉన్నారట. ఇక వాళ్ళ సరే కార్యకర్తలు అందరినీ చూసింది, ఆమె కార్యకర్తలు అందరిని చూసింది. అరే నా భర్త ఉంటే నాకు ఈ ప్రాబ్లం రాకపోవు కదా అని భర్తను తలుచుకొని ఏడ్చింది. దాన్ని మీరెందుకు రాజకీయం చేస్తున్నారు అంటున్నాం కాంగ్రెస్. వాళ్ళు మీ ఇంట్లో చనిపోతా కదా, మీరు చనిపోతే మీ భార్యలకు దుఃఖం వస్తుంది కదా. మరి ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, మంచో చెడో చేసిండు, అయిపోయింది. 3 సార్లు ఎమ్మెల్యే. నా భర్త ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి నేను బయటకు వచ్చా అని చెప్పి. దీని మీద పొన్నం అట్లా మాట్లాడినందుకు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను అరే కొంచెమని ఉండాలిగా, పొన్నం ప్రభాకర్ ఏది పడుతుంది మాట్లాడుతున్నాను. మరి మిగతా అగ్రవర్ణాల నాయకులు ఎందుకో మాట్లాడతలేరు? నువ్వే హీరో అనుకుంటున్నావా? హైదరాబాద్ ఇన్ఛార్జ్గా జీరోని చేసి పెడతారు, నీకు అర్థం కాదు అది. ఒక్క నిమిషం ఇది ఒకటి చూపిస్తా. అరే మా భర్తను తలుచుకొని ఆమె బాధపడుతూ ఉంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీరు కూడా రాజీవ్ గాంధీని తలుచుకోండి, ఇందిరాగాంధీని తలుచుకోండి. ఆ దేశం కోసం ఆ తల్లి అట్లా చేసింది, తూటాలకు బలైందని మీరు కూడా కన్నీళ్ళు పెట్టుకోండి, తప్పేముందే? సోషల్ మీడియాలో ఇది ఒకటి వైరల్ చేస్తూ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ అట్లా మాట్లాడినందుకు. ఇగో ఇది గీతారెడ్డి చింతలనాట. ఓం శాంతి. మీరు ఈరోజు మాట్లాడిన కొన్ని మాటల గంటల్లోనే మీరు తుది శ్వాస విడవడం జరిగింది. ఇప్పుడు మీ అర్ధంగి ఏడుస్తుందా నవ్వుతుందా చూడాలి అని సోషల్ మీడియాలో వీళ్ళు ఇట్లా పెట్టిరు అన్నట్టు. పొన్నం ప్రభాకర్ అట్లా మాట్లాడినందుకు వీళ్ళు అట్లా పెట్టారు. బోలెడు వస్తాయి శేఖర్. ఇక దీపావళి ఎప్పుడు? ఈ నెల 20వ తేదీన 21న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో 20నే తెలంగాణ విద్వత్ సభ కూడా అదే రోజు పండుగ అని వెల్లడి. దీపావళి ఎప్పుడు క్యాలెండర్ చూస్తే అమావాస్య అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం దాటాక వచ్చి 21వ సాయంత్రం దాకా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు ఏ హిందువుల పండుగలు వచ్చినా కాంట్రవర్సీ కావాలి. దసరా 2 రోజులు కావాలి, దీపావళి 2 రోజులు కావాలి, సంక్రాంతి 2 రోజులు కావాలి, ఇట్లనే కావాలి. మరి హిందువులు ఏదైనా విద్వాంసం సిద్ధాంతి చెప్తుంటారా అంటే వీళ్ళు విన్నారు. ఇప్పుడు ముస్లిం కంట్రీలలో వాళ్ళ మత ఆచారాల ప్రకారం ఒక మత ప్రచారకుడు చెప్తే వింటారు. క్రిస్టియన్ ఆచారాల ప్రకారం ఒక పోపు చెప్తే అదే రోజు చేస్తారు. మరి మన దగ్గర ఏముంది అంటే మనం చిన్నప్పటి భగవద్గీత చదివే అలవాట్లేదు, మన తల్లిదండ్రులకు అలవాట్లేదు, మనకు అలవాట్లేదు. ఇప్పుడు వచ్చిన పాలకులు హిందూ ముస్లిం అంటారు కానీ మరి భగవద్గీతను, సంస్కృతం ఉన్న భగవద్గీతను తెలుగులో అనువాదం చేసి ఎందుకు